ఖచ్చితంగా దాన్ని పట్టుకుని ఏమన్నా దేశం కోసం పోయినా అంటారు. అవును, నీవు ఓటుకు నోటు కేసులో బస్తాలతోని పైసలు పెట్టుకొని బ్యాగుతోని రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు పరామర్శించి కదా అప్పుడు నువ్వు దేశం కోసం యుద్ధం. కానీ దానికి సంబంధించి లా ప్రొసీడింగ్స్ జరిగాయి. ఒక నిమిషం ఆ అంశానికి సంబంధించి ప్రొసీడింగ్స్ జరిగాయి, దాన్ని వారు ఎదుర్కొన్నారు, అవన్నీ జరిగిపోయాయి. సుప్రీంకోర్టులో కూడా ఉంది కేసు, ఆయన ఎదుర్కొంటున్నారు. దాన్ని ఏమి ఎదుర్కొంటున్నారు? దేశం కోసం కొట్లాడి ఎదుర్కొంటున్నా అండి. ఈ రోజు ఇప్పటికి కూడా కేసు కోర్టులో ఉంది కదా, నడుస్తా ఉంది కదా, ఇంకా క్లియర్ కాలేదు కదా. కాదు ఆయన అప్పుడు ఆయన ఆ విషయం జరిగినప్పుడు ఎవరు ఈ విధంగా పరామర్శించలేదు కదా. ఎందుకు పరామర్శ? మీకు నాలెడ్జ్ లేదనుకుంటే ఒకసారి దీప గారు చూడండి, వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి, ఎంతమంది వచ్చి పరామర్శించారు. ఆయన ఇంటికి వెళ్ళి ఫుటేజ్ ఉంటుంది, కావాలంటే ఒక డిబేట్ తర్వాత మీకు పంపిస్తా. రెండోది ఇట్లా ఏదైతే ఇంకొక విషయం, ఆయనకు ఇది దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మెరిగినట్టు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాతనే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. దాని తర్వాత అండి ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఎప్పుడు చనిపోయింది, ఎప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టిండు, ఎప్పుడు ఇక్కడ ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈ కాంగ్రెస్ దొంగలు కొంతమంది పోయి ఇల్లును ధ్వంసం ఆ విషయానికే వస్తున్నా. ఇంటిపై దాడి జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వారే వచ్చారు, దాడి చేశారు, రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బయటకు వచ్చి బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తలే ఉన్నారు అని అంటున్నారు. అంటే ఈ దాడుల్ని అసలు ఇంటిపైకి వెళ్లి దాడి చేయడం ఏంటి? ఏడాది కాలంలో నిరూపణ అయింది. దొంగ మాటలు ఎవరు చెప్తున్నారు, దొంగ మేనిఫెస్టో ఎవరు పెట్టిరు, దొంగ మాటలు చెప్పి గద్దెనెక్కిందోళ్ళు, ప్రజలను మోసం చేసిందోళ్ళు, ప్రజలను మోసం చేస్తుంది ఎవరు అనే విషయం ప్రజలందరికీ అర్థమైందండి. మళ్ళీ వీళ్ళు కొత్తగా చెప్పేది ఏం లేదు. మొన్న ఫార్ములా ఈ కేసులో అసెంబ్లీలో చర్చ పెట్టారు. ఆయన 4 గోట్ల మధ్యలో మీరు ఏదో కేబినెట్ మీటింగ్ అని దొంగ మీటింగ్లు పెట్టుకుంటా కేసీఆర్ ని ఎప్పుడు అరెస్ట్ చేద్దాం, కేటీఆర్ ని ఎప్పుడు అరెస్ట్ చేద్దాం అని 4 గోట్ల మధ్యలో మీటింగ్లు ఎందుకు రండి? మీకు దమ్ముంటే 4 కోట్ల మంది చూసే విధంగా అసెంబ్లీలో చర్చ పెడతామంటే గజగజవానికి భయపడి మాట్లాడిన సందర్భం. వీళ్ళు అవగాహన లేని నాయకులు, అవగాహన లేని ముఖ్యమంత్రి, అవగాహన లేని ప్రభుత్వం నడుస్తా ఉంది. కాదు సతీష్ గారు, అవగాహన లేదు అని మీరు అంటున్నారు కదా, లేదు కాబట్టి అనుభవంతో సలహాలు ఇవ్వచ్చు కదా, బయటికి రండి అని వారు కూడా ఆహ్వానిస్తున్నారు. మరి ఆహ్వానిస్తున్నారు మిమ్మల్ని. పాము కాడుతో చనిపోయినప్పుడే ఒక పిల్లోడు చనిపోయిన నాయన మీ ప్రభుత్వం కళ్ళు తెరవండి అని చెప్తే కూడా పట్టించుకొని ప్రభుత్వం ఈ రోజు 57 మంది పిల్లలు చావులకు కారణమయ్యారు. ఒక రైతు చనిపోతే రైతులు రుణమాఫీ ఇస్తున్నారు, రైతులను మోసం చేసిరు, రైతు భరోసా ఇవ్వలేదు, వానాకాలం పంట కూడా అయింది. ఇప్పటి వరకు కూడా ఏ భరోసా ఇచ్చిన సందర్భాలు లేవు. కనీసం సకాలంలో విత్తనాలను ఇయ్యండ్రా, సకాలంలో నీళ్ళని ఇయ్యండి రేపు చేతులెత్తి రైతులందరూ మొక్కుతా ఉంటే ఇయ్యని పరిస్థితుల్లో మీరు ఈ రోజు రైతులు చనిపోతున్న పరిస్థితుల్లో చూస్తా ఉన్నాం. ఈ రోజు మళ్ళీ ప్రశ్నిస్తే మమ్మల్ని జైల్లో వేస్తా ఉన్నారు, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే జైల్లో వేస్తా ఉన్నారు, ఏదో దొంగ కేసులు పెట్టి జైలుకు పంపిస్తా ఉన్నారు. ఏం ప్రశ్నించమంటారండి? నిరుద్యోగులు ఉద్యోగాలు అడ్డు పెట్టుకుని వీళ్ళు ఈ రోజు కాంగ్రెస్ నాయకులు ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఈ రోజు వాళ్ళకి మా ఉద్యోగాలు ఎవరైనా ఆయన అశోక్ నగర్ వచ్చి మీ రాహుల్ గాంధీ గారు చెప్పింది కదా, మా ఉద్యోగాలు ఏవని చెప్తే వాళ్ళు లాఠీ చార్జీలు చేసి పోలీస్ స్టేషన్ లో బంధిస్తా ఉన్నారు. ఇవాటికి వాళ్ళు కూడా ఒక ఆడపిల్ల పాపం ఒక అమ్మాయి ఈ రోజు చనిపోయిన అశోక్ నగర్ లో చనిపోయిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఎక్కడండి ఏం ప్రశ్నించమంటారు? ఈ రోజు ప్రశ్నిస్తే మీకు అవగాహన లేదు, మీకు సోయి లేదు, మీరు నిద్ర వ్యవస్థలో ఉన్నారు, నిద్ర మేలుకోండి అని చెప్పి మేము ప్రశ్నిస్తే మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెడతా ఉన్నారు. మీరు అంబేద్కర్ గారి గురించి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మీ బ్యానర్ల కోసం, మీ ఫ్లెక్సీల కోసం సమయం ఉంటుంది, డబ్బులు ఉంటుంది. అన్నగారు ఒక్కసారి బీజేపీని క్రిటిసైజ్ చేయండి అన్నగారు. సతీష్ అన్న అంబేద్కర్ పేరు తీశారు. డబ్బులు లేవా? కాదు సతీష్ గారు, ఇంతకు ముందు నుంచి చాలా సేపటి నుండి నగేష్ గారు మిమ్మల్ని ఒకటి కోరుకుంటున్నారు. బీజేపీ పార్టీ చేసిన తప్పిదాలని, బీజేపీకి సంబంధించి మీరేంటి, మీ స్టాండ్ ఏంటి అనేది చెప్పండి, మీకు ధైర్యం ఉంటే వారిని విమర్శించండి అని ఛాలెంజ్ చేస్తున్నారు ఆయన. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము గతంలో చెప్పినా ఇప్పుడు మేము ఎవరికి లాలూచుపడి గులాంగిరి చేసే ప్రభుత్వం కాదు, మా గులాంగిరి చేసే పార్టీ కాదు. నగేష్ గారు మీరే అన్నారు, మీరు ఎన్నో మీడియా సంస్థలు కాదు నగేష్ గారు, అసలు బీజేపీ మీద యుద్ధం ప్రకటించిందే బీఆర్ఎస్ పార్టీ కదా ఒకప్పుడు. కేసీఆర్ గారికి మోదీ గారికి సఖ్యత లేదు కాబట్టి నిధులు రాలేదు. కాళ్ళ దగ్గరికి పోయిన సందర్భాలు మాదేం లేదు. ఈ రోజు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇలా బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పి సఖ్యతకుంటే నిధులు వస్తాయి అన్నారు. ఏమైంది? ఖమ్మంలో వరదలు వచ్చాయి, నువ్వు ఎన్ని తీసుకొచ్చినావా? పక్క రాష్ట్రం ఎన్ని కోట్లు పట్టుకొచ్చింది, నువ్వు తీసుకొచ్చిన నిధులు ఎన్ని? ఇలా దొంగ మాటలు చెప్పుకుంటా, అన్ని కలిబోలి మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి ప్రభుత్వం ఈ కాలం నడిపిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కటి ఏ సమస్య ఎక్కడ చూసినా అక్కడ సమస్య అక్కడనే ఉంది. మీరు ఒకటి ఏ రోజు అమెరికా లాంటి దేశాలు కూడా తెలంగాణకు చికెన్ గిన్నె లాంటి హోమ్ మినిస్టర్ గారు అంబేద్కర్ గారిని కించవచ్చినట్టు మాట్లాడారు పార్లమెంట్ లో. దీని పట్ల మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏంటి పార్లమెంట్ లో? ఇంకో విషయం విను, ఈ రోజు పార్లమెంట్ కాంగ్రెస్ కు 8 సీట్లు ఇచ్చింది తెలంగాణ ప్రజలు, బీజేపీకి ఇచ్చింది. కనీసం బిల్లులో తెలంగాణ అనే ఒక పదాన్ని తీసుకురాని పరిస్థితుల్లో మీరు ఈ రోజు కాంగ్రెస్ నాయకులు, బీజేపీ మంత్రులు అందరూ ఎంపీలు ఉన్నారు. నిద్రపోతున్నారు అని ఢిల్లీకి పోయి పార్లమెంట్ లో. మరి తెలంగాణ సమాజం ఏంది,
ఏం ఎక్కడ తీసుకొద్దాము? పోరాడుతున్నారన్న? తెలంగాణ పరిశ్రమలు మీరు తీసుకొద్దామా? ఏం తెలంగాణ చెప్పబోతున్నారు ప్రభుత్వ బీజేపీ రంగంలో పట్ల లేదు, చెప్పండి. ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగాలి. అరే 100% అలాగే చేస్తున్నాం కానీ బడిగాడదా వాడరు కానీ మీలాగా దొంగ మాటలు చెప్పి ఈ రోజు ప్రభుత్వంలో ఎక్కి ఎక్కడికక్కడ వాళ్ళ ఎవరన్నా ఆస్తులు కాపాడుకోవడానికి, ఇంటింటికి వాళ్ళ ఉద్యోగం పదవులు అన్నాడు, కాపాడుకోవడానికి దళితుడు ప్రయత్నం సీఎం తప్ప అన్నారు, వేరే ఎవరన్నా లేదు. దొంగ మాటలు ఈ రోజు ఒక చెప్పింది? విషయం చెప్తా ఉన్నా, సీతక్క గారికి కానీ కొండా సురేఖ గారు దావత్ చేసుకుంటే మా ఇంట్లో ఎవరు ఎక్కువ డాన్స్ చేస్తే వాళ్ళకి బీర్లు ఎక్కువ అన్న సందర్భాలు చూస్తా ఉన్నాం. అమ్మ తల్లి నీకు మనవరాలు ఉంది, మీకు పిల్లలు ఉన్నారు కదా, ఈ రోజు తెలంగాణలో గురుకులాల పిల్లలు మీ పిల్లలా చూసుకోరా? ఒక తల్లి మంత్రి స్థానం పక్కకు పెట్టండి, కనీసం ఒక తల్లి స్థానంలో అన్న ఆలోచించి గురుకులాల పిల్లల పాటు బాసటగా నిలవాల్సిన అవసరం మీకు ఉంది కదా అని చెప్పి ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం అడుగుతా ఉందండి. ఇక్కడ ఉందండి నిద్ర వ్యవస్థలో ఈ ప్రభుత్వం ఉంది. ఏమని చెప్తారు? వీళ్ళ ప్రభుత్వంలో ఏదని అడిగినా అనుకోండి, ఎగ్జాంపుల్ రైతులు చనిపోతారంటే కొంచెం మీరు వెళ్ళి అన్ని లిస్ట్ చేసి ఇవ్వండి, మేము వాళ్ళకి చూసుకుంటాం అంటారు. అరే నిరుద్యోగులు చనిపోతారంటే ఎవరు చనిపోయారు లిస్ట్ అంటారు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో నాయన అంటే సమీక్షలు పెడతామంటారు. రైతులు రుణమాఫీ మీరు ఇచ్చింది సగం కూడా కాదని ఆయన అంటే మాకు ఎంతమందికి వెళ్ళదో మీరు లిస్ట్. ప్రభుత్వంలో మీరున్నారా మేమున్నారా? ఇంకా నిద్ర వ్యవస్థ, ఇంకా నిద్ర మేల్కోండి. మీరు కేవలం కాలయాపన చేయడానికి, డైవర్ట్ చేయడానికి అల్లు అర్జున్ గారితో లేకపోతే కొండా సురేఖ గారితో సమంత ఒక మాట అనిపించో లేకపోతే ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటే ఎవరైతే పాపులర్ ఫిగర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ టాపిక్ ని మీడియాకు ముందు తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారు తప్ప ఏం లేదు. ఇగో ఇవాళ ఏంటంటే అమెరికాకు మళ్ళీ ఏదో టూర్ ఉందట, 13 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని ప్రభుత్వం నుంచి. ఎవరి సొమ్ము అండి అది ప్రజల సొమ్ము కదా. ఇదే తీన్మార్ మళ్ళీ ఎక్కడికైనా బయటకు వెళ్తే కేటీఆర్ గారు ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు. తెలంగాణలో గూగుల్ లాంటి మరి ఫేస్బుక్ లాంటి ఎన్నో కంపెనీలు, మొట్టమొదటి కంపెనీ ఏదైతే మెయిన్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉంటాయో బిల్డింగ్స్ ఉంటాయో ఇక్కడ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఇచ్చే దిశగా ఇక్కడ పనిచేస్తే అప్పుడు ఏదో లంగదొంగ మాటలు చెప్పి ప్రజల్ని మోసపూరిత మాటలు చెప్పి ఇలా పోతా ఉండు. ఇలా బయటకు పోతే ఎన్ని 13 కోట్లు అంటే దగ్గర రోజుకు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏం చేస్తారండి? మన ప్రజల సొమ్ముని తీసుకుపోయి ఈరోజు ఎక్కడ సతీష్ గారు conclude చేద్దాం. సతీష్ గారు మీకు ఇంకొక విషయం అడుగుతున్నాండి దీపా గారు, ఒక్కటే విషయం. ఎన్ని అడుగుతావునా? రేవంత్ రెడ్డి హ్యాంగ్ ఓవర్ మల్లన్న హ్యాంగ్ ఓవరే ఉందాడా? చూపిస్తున్నవే ప్రజల మీద. ఇలా నువ్వు మూసి పేరుతో హైడ్రా పేరుతో భయానికి గుండాదులు నీకు అర్థమైంది ఏందన్నా మూసి హైడ్రా? అసలు పాలసీస్ ఏంటి ఒకసారి చెప్పండి. ఈ ప్రభుత్వం కాదా? తప్పు. ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్, మిస్గైడ్ చేయడం ఇది తెలంగాణ సమాజాన్ని. ఏం చేసినావు, ఎంత ఇచ్చినావు ఆర్థిక సాయం అని ఈ రోజు ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. సతీష్ గారు, మిస్గైడ్, మిస్ఇన్ఫర్మేషన్. రేవతి ఘటనకు సంబంధించి పుష్ప తొక్కిసలాట విషయం, థియేటర్ దగ్గర జరిగిన విషయం గురించి ఏ విధంగా న్యాయం జరుగుతుంది, ఈ సమస్య ఎలా పరిష్కరిస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? బీఆర్ఎస్ అది తప్ప మిగతా ఎన్ని మాట్లాడారు ఆయన? నేను చెప్తా అది తప్ప కాదు. మీ కాంగ్రెస్ నాయకులు అన్ని నిజాలు చెప్తే మీకు అట్లా బాధ అనిపిస్తుంది. నా బాధ ఏముందన్న? ఫ్యాక్ట్. దీప గారు ఒకటే ఒక ఫైనల్ గా చెప్తున్నాను, ఇలా ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, అభిమానం ఉండాలి కానీ పిచ్చి అభిమానం పనికిరాదు. ఇవాళ రిలీజ్ కాగానే ఇవాళే చూడాలని ఏం లేదు. ఈ రోజు సమాజం మారింది, టెక్నాలజీ మారింది, ఓటీటీలు వచ్చినాయి. ఇవాళ కాకపోతే రేపు చూడొచ్చు, రేపు కాకపోతే ఎల్లుండి చూడొచ్చు. మీరు ఇంట్లో ఒక తల్లిదండ్రులతో ఒక మాట్లాడపడని మనమందరము ఈ రోజు అక్కడికి వెళ్ళడమేంది? అంత వందలాది మందిలో లాఠీ చార్జులు వేస్తే, పోలీసులు బౌన్సర్లు దుబ్బేస్తే మనం బట్టలు చినిగేదాకా అక్కడ ఉండడమేంది? అది అంత ఇబ్బంది ఎందుకు వచ్చింది మనకు? అంత అవసరం ఏంది? దయచేసి ఇలాంటి ఏదైనా పాపులర్ సినిమాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ షో 1 వీక్ 10 డేస్ ఆడుతుంది కాబట్టి దయచేసి క్రౌడ్ ని చూసుకొని 1-2 రోజులు ఆగి సినిమాకి వెళ్ళండి తప్ప ఒకరు చనిపోతే ప్రాణం తిరిగి రాదు. ఆ ప్రాణం విలువ ఎంతో ఈ రోజు మనకు సమాజంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోతే ఎంత బాధపడతామో ఆ కుటుంబానికే తెలిసి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఎవరు ఇంకొకసారి ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకోవాలని చెప్తున్నాం. ఇంకొకటి కూడా ప్రభుత్వానికి కూడా ఒకటి చెప్తున్నామండి, ఈ రోజు ఏదైతే సంఘటన జరిగిన తర్వాత జాగ్రత్త పడడం కాకుండా సంఘటనకు ముందే ఒక పాపులర్ హీరో గానీ లేకపోతే ఇంకోటి కానీ లేకపోతే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూస్తున్నామండి, ఒక స్కూల్ పిల్లల వ్యాన్ వెళ్ళి లోయలో పడిందంటే వెంటనే మొత్తం ప్రభుత్వం అంతా మీద పడుతుంది ఆ స్కూళ్ళ మీద. అప్పుడు అరే వ్యాన్లకు ఏమైంది, వాళ్ళ లైసెన్స్ ఉన్నాయా లేవా, డ్రైవర్ బాగున్నాడా, ఆయనకి శిక్షణ ఉందా లేదా అని సొల్లు మాటలు చెప్తా ఉంటారు. ఇలాంటి పరిస్థితి ఏదైనా బ్లాక్ ఫిలిం లో ఒక కార్ లో ఒక కార్ లో ఏదైనా సంఘటన జరగడానికి సంఘటన జరిగితే కొత్త కార్లన్నీ రోడ్ల మీద ఆపి ఫైన్లు వేస్తారు, ఆ ఫిలిం అన్ని తీస్తారు, అప్పుడు చర్యలు తీసుకుంటారు. అంటే దయచేసి నేను ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, రిక్వెస్ట్ ఏంటంటే, ఏదైనా సంఘటన జరగడానికి ముందే మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఉన్నారు, ప్రతి విభాగానికి ఒక అధికారులు ఉన్నారు, అధికారిని అలర్ట్ చేయండి. కొంచెం నిద్ర నుంచి తట్టి లేపి ప్రజలకు ప్రజాక్షేమం కోసం ప్రజాపాలన దిశగా ముందుకు సాగాడని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నామండి. రైట్, పశుపతి గారు కన్క్లూడ్ చేద్దాం. అసలు ఏంటది?
లేదు లేదు వారు మాట్లాడివ్వండి, వారిని క్వశ్చన్ అడుగుతాను. కాదు కాదు మీరు కూడా మాట్లాడుతారు కానీ ఖచ్చితంగా మీరు ఆర్డర్ మిస్ కాదు, అవుతుంది. ఆర్డర్ కాదండి అది. కాదు 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 అనలిస్ట్ కోసం నేను వారికి ఛాన్స్ ఇస్తున్నాను. కాదండి డిబేట్ కాదు 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 డిబేట్ ఒక ఆర్డర్ లాగా వెళ్ళదండి ఎప్పుడు. రైట్ పశుపతి గారు కంక్లూడ్ చేద్దాం. అసలు ఈ అంశానికి సంబంధించి నిజంగా ఇది ఇంత ముందుకు తీసుకెళ్లి ఇంత సెన్సేషన్ చేయాల్సిన అంశమా? రేవతి కుటుంబానికి ఏ విధంగా న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ప్రధానంగా రేవతి గారు బాబు ఎవరైతే ఉన్నారో మా చిన్న అబ్బాయి చాలా తొందరగా కోలుకోవాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ అల్లు అర్జున్ గారి మామ గాంధీ భవన్కి వెళ్తే కూడా దీపాదాస్ మున్షి గారు రిసీవ్ చేసుకోలేదు, మాట్లాడలేదు అని అన్నారు. నిజంగా కనుక పర్సనల్ గ్రడ్జెస్ లేకపోతే ఇప్పుడు ఆయనకు సంబంధం లేదు. అల్లు అర్జున్ వేరు, వాళ్ళ మామ వేరు. అంటే ఎందుకు రిసీవ్ చేసుకోలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు అలో చేయలేదు అనేది కూడా ఒక ప్రశ్న జరుగుతుంది. కాదు కాదు ఫ్యామిలీలో ఒక అంశానికి సంబంధించి ఒక ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ఇన్ఫ్లుయెన్స్ జరిగే అవకాశం ఉంటుందని కూడా వారు అలా బిహేవ్ చేసి ఉండొచ్చు కదా. అంత అవసరం లేదు అంటే అంటే అంత అవసరం లేదు, అంత అవసరం లేదని నేను అంటాను. ఎందుకంటే రిసీవ్ చేసుకోవడం తప్పేం లేదు. ఆయన మర్డర్ చేసి వచ్చిన పోలీసు వాళ్ళు సారీ పొలిటీషియన్స్ వెల్కమ్ చెప్తుంటారు. అట్లాంటి వాళ్ళు ఆయన మర్డర్ చేసారు కదా వాళ్ళ మామ. ఉదాహరణ చెప్తున్నాను. గాంధీ అట్లాగే వెళ్ళారంటే పార్టీ ఒక యాంగిల్ ఉంటుంది, అదే అంటున్నాను. మరి అక్కడ ఎందుకు మాట్లాడలేదు? అదొకటి. నెక్స్ట్ ఇండస్ట్రీ మొత్తం పరామర్శించిండ్రా అంటే నాకున్నటువంటి అవగాహన ప్రకారం మళ్ళీ ఇప్పుడు ఇంకో హీరోనో ఇంకో హీరోయినో ఇంకెవరో వెళ్తే మళ్ళీ అక్కడికి పోయినా కూడా మళ్ళీ ఇలాంటి తొక్కిసలాట ఇలాంటి అంటే విజిటర్స్ వస్తారు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళలేదు అనేది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అన్నారు కాలు పోయిందా, కన్ను పోయిందా, అది పోయిందంటే అంటే పరామర్శించడం అనేది అవన్నీ పోతేనే కాదు, పోకపోయినా ఇబ్బందులు జరిగితే ఉంటుంది. అది కొంచెం సెన్సిటివ్ సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళకు ఒకవేళ వాళ్ళు కనుక అక్కడికి వెళ్ళలేదనుకో వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు ఉన్నటువంటి కొంత మనస్పర్ధలు వస్తుంటే నేను పోలీస్ స్టేషన్ పైన కూడా ఒకరు రాకపోతే ఇంకోరు రాలేదనేటువంటి ఏదైతే ఉంటుందో అది అక్కడ మేజర్ రోల్ అవుతుంది ఫర్దర్ రిలేషన్షిప్లో. సో అందులో ఇండస్ట్రీస్ గురించి క్వశ్చన్ వేసారు కాబట్టి ఆ ఇండస్ట్రీ అందరూ మేము కూడా అంటే భవిష్యత్తులో ఇవాళ అల్లు అర్జున్ సినిమా అయింది, రేపు ఇంకోటిది ఉంటుంది. సో వాళ్ళందరూ మేము ఒకటే అనేటువంటి ఇండికేషన్ కూడా వెళ్ళాలి కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం అందుకోసం ఆయన పరామర్శించడానికి వెళ్ళారు. నెక్స్ట్ అసలు అల్లు అర్జున్ గారి మీద వాళ్ళ ఇంటి మీద యూనివర్సిటీ పిల్లలు వెళ్ళి దాడి చేయడం అనేది ఈ దాడి ప్రత్యక్ష దాడులు అనేది మంచిది కాదు. అంటే అది ఎవరు ఇప్పుడు మనం రాజకీయ పార్టీ